హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నేను చాలాసార్లు హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తూ హిందువులని ప్రమోట్ చేస్తూ ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారు. ఆ ఛానల్స్ పేర్లు నేను చెప్పను, వేస్ట్ గాళ్ళ గురించి నేను మాట్లాడను. ఓకే, దరిద్రులు దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతల్ని, మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధాలు అవసరం ఉండదు వాళ్ళకి. హిందూ ధర్మం సనాతన ధర్మం అని సంకలు కొట్టుకుంటూ చండాలంగా బతుకుతూ ఉంటారు వాళ్ళు. సో అటువంటి వారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అనిపించేది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం, మరీ ఎక్కువ మాట్లాడుతున్నామేమో అని. కానీ కరెక్టే, సమాజానికి ప్రాబ్లం అవుతున్నప్పుడు ఒక మాట మాట్లాడతాం, తప్పులేదు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇంకో పోస్ట్ చూసి ఒక దరిద్రుడిది, ఈయన ఎక్కడ పుట్టాడో, ఈడు మనిషో దున్నపోతో లేకపోతే ఇంకొక దరిద్రప జాతికి చెందిన గ్రహాంతర వాసో తెలియదు, కానీ ఈడు పాస్టర్ జార్జ్ పొన్నయ్య తమిళనాడు అంట. పాస్టర్ జార్జ్ పొన్నయ్య తమిళనాడు. నువ్వు పాస్టర్వా, వేస్ట్ గాడివా మిస్టర్ జార్జ్ పొన్నయ్య? వాడు ఏమంటున్నాడంటే, నేను బయటకు వచ్చినప్పుడు బూట్లు ధరిస్తాను, ఎందుకంటే భరతమాత యొక్క మురికి నా శరీరానికి అంటుకోవడం నాకు నచ్చదు. ఒరే బుర్ర తక్కువ ఎదవా, అసలు భరతమాత అనేది ఒక మిత్. ఏది దేశాన్ని మాతగా పూజిస్తారంటే దేశంలో ఉన్నాం కాబట్టి, తల్లి దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి భరతమాత అనేది మిత్. అంతగా నీకు భారతదేశంలో ఉండటం ఇష్టం లేకపోతే వెళ్ళిపో, దేశం వదిలిపెట్టి దరిద్రుడా. నువ్వు బూట్లు వేసుకొని తిరగాల్సిన అవసరం ఏంద్రా? బూట్లు కూడా ఎవరు తయారు చేస్తారు తెలుసా? నువ్వు వేసుకున్న బట్టలు ఎవరు తయారు చేస్తారు తెలుసా? నువ్వు ఉంటున్న ఇంటికి సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నువ్వు తింటావుగా రెండు చేతులతో, ఎవరు పండిస్తున్నారో తెలుసా? దరిద్ర పెదవాని. భారత మాతపై అడుగు పెడితే దద్దుర్లు గజ్జి రాకుండా తమిళనాడు ప్రభుత్వం ఉచితంగా పాదరక్షలు అందిస్తుంది. కడుపుకు అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావారా ఎర్రి? నువ్వు భరతమాతని తిడతలేదురా, భారతదేశాన్ని తిడుతున్నావు. నీకు ఆ దరిద్రులకి ఎటువంటి సంబంధం లేదురా, ఇద్దరు ఒకటేరా, ఎటువంటి వ్యత్యాసం లేదురా, ఇద్దరు ఒకటే. మతాలు పట్టుకొని ఊగులాడే మీ దరిద్రపు జాతి ఏం జాతిరా? ఎట్ట పుట్టారా అసలు? ఎట్ట పుట్టారా? ఏంద్ర ఇది? భూదేవి ప్రమాదకరమైన మహిళ. ఒరే, ముఖ్యంగా దేవుళ్ళందరూ చాలా వింతగా ఉంటారు. దేవుళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? దేవుళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడరా? భూదేవిని తిడతానికి నువ్వు ఎవడరా? మనిషికి పుట్టావా, ఇంకేమన్నా గ్రహాంతర వాసులకు పుట్టావా? పాస్టర్ జార్జి పొన్నయ్య తమిళనాడు అంట. ఆ దరిద్రుడి మొహం చూపిస్తా చూడండి. ఇట్లాంటి దరిద్రుల్ని మన దేశంలో ఉన్నటువంటి మతాలు కులాలు మధ్య విభేదాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి పుట్టినటువంటి డస్ట్బిన్ బేబీస్ వీళ్ళంతా. అది హిందువులైనా, ఇలాంటి స్టేట్మెంట్ చేసే క్రిస్టియన్స్ అయినా డస్ట్బిన్ బేబీస్ అనవసరంగా పుట్టారు అంతే. ఇద్దరి మధ్య గొడవ పెట్టే నా డాష్ గాడైనా డస్ట్బిన్ బేబీయే, అది తెలుసుకోండి. ఏం స్టేట్మెంట్? ధర్మ ధ్వజం అంట. ధర్మ ధ్వజం అనకూడదు, వీడిని కర్మ దరిద్రుడా అని తిట్టాలి. ఇట్లాంటి డోళ్ళు ఉన్నంతకాలం ఇండియా బాగుపడదబ్బా. అసలు ఇండియా ఎప్పటికి బాగుపడదబ్బా. మనకున్న కులాలు, మనకున్న మతాలు, మనకున్నటువంటి క్యాస్ట్ ఫీలింగ్లు, మనకున్నటువంటి భేద ఇలా పక్కనోడికి రూపాయి వేయాలని మన మనసు రాదు. దరిద్రమైన బతుకులు మనకి. ఎవడన్నా పొరపాటున స్వతంత్రంగా ఆలోచిస్తున్నాడంటే తొక్కేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది. స్వతంత్రంగా వాడు భావజాలాన్ని ప్రకటిస్తున్నాడంటే ఉండకూడదు. రూల్స్ అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు కటకట. అర్థమవుతుంది కదా? మీరన్నా కొంచెం ఒక్కరన్నా మనుషుల్లాగా ఉండండి. మనుషుల్లాగా ఆలోచించి అందరికీ సహాయపడేలాగా ఉండండి, కులాల మతాలకు దూరంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.